దేవుని నామానికి స్తోత్రాలు. సోఫియా జోసఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలారా, ప్రేక్షకులారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బైబుల్ హిస్టరీ అంటే బైబుల్ చరిత్ర రెండవ భాగాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొన్నటి వరకు 8 ఎపిసోడ్లు అయినాయి, 9 ఎపిసోడ్లు. మొన్న 9వ ఎపిసోడ్ చెప్పాను. దానియేలు గ్రంథం గురించి, ప్రవక్త అయినటువంటి దానియేలు గ్రంథం గురించి తెలియజేస్తూ దానిలో కొన్ని కథలని మీకు, దర్శనాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 10వ ఎపిసోడ్లో మరొక దర్శనాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మరొక దర్శనం, రాజైన నెబుకద్నెజర్ రాజుకి వచ్చినటువంటి దర్శనాన్ని, దానియేలు ఎలా ఎవరైతే చెప్పాడు అనే దాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని తెలుసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూసినట్లయితే, రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిస్తున్నాడు: మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకును నాకు మనసు కలిగాను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నివసించుచున్నది అని మహోన్నతుడగు సర్వశక్తుడగు యెహోవా దేవుణ్ణి, ఈ గొప్ప రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు పొగుడుతూ ఉన్నాడు, శ్లాఘిస్తూ ఉన్నాడు. చూడండి, అంతటి గొప్ప మహారాజే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని క్రితం చూశాడు. ఆయన రాజ్యంలో ఆయన చేస్తుంది ఏమిటంటే, యూదుల్ని తీసుకొచ్చి అన్ని దేవతలు పూజించేటట్లు చేశాడు. మొట్టమొదట యూదుల్ని తీసుకొచ్చేసి అన్ని దేవతలను పూజించేటట్లు చేసి, దానిలో ఈ నలుగురిని తీసుకొచ్చి, ఎవరో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనేటువంటి వారిని తీసుకొచ్చి వారికి పేర్లు మార్చి వారి దేవతల పేర్లు పెట్టాడు. ఇక్కడ చూడండి, హిందూ దేవతల ఏడల ఎంత మమకారము, నమ్మకము, విశ్వాసం ఉందో ఆ రాజుకి ఇక్కడ తెలుస్తుంది. దానియేలుకి బెల్తషాజరు అనేటువంటి వారి దేవత పేరు, హనన్యాకు షద్రక్ అనేటువంటి పేరు, మిషాయేలుకు మేషాక్ అని పేరు, అజర్యాకు అబెజ్ఞకు అనేటువంటి పేర్లు, ఆ పేర్లు మార్చి ఇక్కడ పెట్టి అన్య దేవతలను పూజించాలని చెప్పేసి వారిని ప్రేరేపించినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా క్రితం పాఠంలో మీకు చెప్పి ఉన్నాను, మీరు తెలుసుకుని ఉన్నారు. దానియేలు గ్రంథం మొదటి నుంచి చదువుతున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి అర్థం అవుతుంది. ఇక్కడ అందుకనే ఈ అన్య దేవతలు పనికిరాని వారు, ఎందుకు పనికి మాలినటువంటి వారు, నాకు అండగా ఉంటారనుకున్నాను, నా రాజ్యాన్ని పరిపాలనకి సహకారిగా ఉంటారు, ఈ దేవతలే గొప్పవారు అనుకున్నాను. కానీ అదేమీ జరగలేదు. యెహోవా దేవుడే గొప్పవాడు, యూదుల దేవుడే గొప్పవాడు, దానియేలు యొక్క దేవుడే గొప్పవాడు అని చెప్పి తెలుసుకుని ఆ దేవుణ్ణి ఇక్కడ ప్రభుతున్నాడు. ఆయన క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అని చెప్పేసి ఇక్కడ ఎంతో పొగుడుతున్నాడు ఈ నెబుకద్నెజర్ రాజు. అది కాకుండా మరలా చెప్తున్నాడు, నెబుకద్నెజరు అను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడునయ్యుండి ఒక కల కంటిని. మళ్ళీ ఒక కల కన్నాడంటే ఈయన, అది నాకు భయము కలుగజేసాను. ఆ కళ ఏంటంటే నాకు చాలా భయం వేసింది కళ.
ఎంతసేపు కళలు కంటాం, ఆ కళలు మర్చిపోవటం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి శకుని గంటరు, మంత్రగంటరు, చిల్లంగి వాళ్ళు వీళ్ళందరిని పిలవడం, నా కళ చెప్పాలి, భావం చెప్పాలి, కళ చెప్పాలి, భావం చెప్పాలి. నేను కలగన్నా, నా కళ అంటే నాకు తెలియదు, నేను మర్చిపోయింది, నాకు చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా, నరికేస్తా. ఇవి ఆయన ప్రధానంగా చెప్పేవి. అవి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వారు మంత్రగాళ్ళు కానీ, శకుని గారు కానీ, మరి వాడు పూజించే దేవతలు కానీ, దేవి మూర్తులు కానీ ఎవడో చెప్పబోయేసరికి మరి షడ్రకు మిషకు అభిజ్ఞలు చెప్తే వాడిని పొగడి మరి రాజ్యాన్ని అధినేతలుగా వాళ్ళని నియమించడం అనేది జరిగింది. మళ్ళీ అదే భాగంలో ఎక్కడో కలగొన్నాడంట, ఆయన భయం వేసిందంట. నేను నా పడగ మీద పరి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టాను, కావున ఆ స్వభావము నాకు తెలియజేయటకై బబులోని జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలవంపవలేనని ఆజ్ఞ నేనిచ్చి తిని. మొత్తం జ్ఞానులందరూ రండి, మళ్ళీ నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి రండి అని చెప్పేసి అందరిని పిలిపిస్తే శకున గాండ్రు, గారడి విద్య గలవారు, కల్దీయులను, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కళను వారితో చెప్పి తిని. అమ్మయ్య, మొన్నటి వరకు అయితే ఆ కళ తెలీదు, కళ భావం గడ తెలీదు, కళ చెప్పాలి, కళ భావం గడ చెప్పాలి. ఇప్పుడైతే కళ గుర్తు పెట్టుకున్నాడు. కళ గుర్తు పెట్టుకుని మొత్తానికి ఆ కళ వీళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి దాని భావన నాకు వీళ్ళందరినీ పిలిపించాడు. వీళ్ళందరినీ పిలిపించి ఆ కళ భావాన్ని నాకు చెప్పండి అంటే మళ్ళీ మొదటే ఆ కళ భావం ఎవరో చెప్పలేకపోయారు. కల్దీయులు కానీ, ఈ శకుని గాండ్రి కానీ, మొత్తం వీళ్ళందరి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రగాళ్ళు, వీళ్ళందరి కడ గారిడి వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోయారు. మళ్ళీ మొదటిగా వచ్చింది. చెప్పలేకపోయేసరికి అప్పుడు దానియేలును పిలిపిస్తాడు. దానియేలును పిలిపించి, ఇదిగో దానియేలు, నువ్వు సమర్థుడివి, నీ దేవుడు సమర్థుడు, నా కళ ఇది, దాని భావాన్ని నువ్వు చెప్పగలవు. నేను నమ్ముకున్నటువంటి మనుషులు ఎవరు కూడా ఈ కళ భావాన్ని చెప్పలేకపోయారు, కాబట్టి దానికి సమర్థుడు నువ్వేనని తెలిసి నిన్ను నేను పిలిపించాను అని చెప్పేసి ఆ కళ గురించి చెప్తున్నాడు. ఎట్లనగా శకునగాండ్రు అధిపతియగు బెల్తషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మను యందు ఉన్నదనియు. బెల్తషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ దగ్గర ఉంది, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును, కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పమని చెప్పేసి దానియేలుకి రాజు చెప్తాడు. ఆ కళ ఏమిటాయంటే, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను. నేను చూడగా భూమి మధ్యన మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ కళ్ళలో నేను చూస్తూ ఉండగా భూమి మీద పెద్ద చెట్టు, చాలా ఎత్తైనటువంటి చెట్టు కనబడింది. ఆ చెట్టు ఎంత పెద్దదంటే శాఖోపు శాఖలుగా పెరిగిపోయి బాగా ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్మలు ఆకాశమునకు అంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతముగాను విశాలముగాను ఉండేను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. అంతా బ్రహ్మాండమైనటువంటి చెట్టు అది. ఆకాశం అంతా ఎత్తు పెరిగిపోయింది, భూమండలం అంతా విశాలంగా ఉంది. దాని కొమ్మలు నిగలాడుతూ ఉన్నాయి. ఆకాశ పక్షులు ఏంటి, సమస్త పక్షులు, క్రింద ఉన్న సమస్త భూ జంతువులు అన్ని కూడా నివసించడానికి దాటికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా అక్కడే ఉంది. అంత గొప్ప వృక్షం అది ఉండేను. తర్వాత దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులను చాలునంత ఆహారము దాని ఎందుండెను. మరి నేను నా పడక మీద పడుకుని నా మనసునకు కలిగిన దర్శనములను చూస్తుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించాను. నేను నా మంచం మీద పడుకుని, నా శయనశాల మీద పడుకుని చూస్తూ ఉంటే, అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉంది చెట్టు, అయ్యో ఎంత విశాలంగా ఉంది, ఎంత ఎత్తుంది,
సమస్తము ఈ చెట్టు మీద ఉండి, చెట్టు క్రిందే ఉండి, ఎన్ని పక్షులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ బ్రతకడానికి చాలినంత ఆహారం కానీ ఇక్కడ ఉందని చెప్పేసి తేరి పారోజు అదంతా చూస్తే ఆనందిస్తూ ఉంటుంటే, హఠాత్తుగా ఒక పరిశుద్ధుడు ఆకాశం నుంచి దిగి వచ్చాడు. దిగి వచ్చి పెద్దగా బిగ్గరగా ఇలాగ చెప్తున్నాడు, ప్రకటించను. ఆయన అంటున్నాడు, ఈయన చాలా సంతోషంగా ఈయన చూస్తా ఉన్నట్టే ఆ పరిశుద్ధుడు వచ్చి ఏమంటున్నాడు, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయండి. ఈ చెట్టును నరికేయండి, కొమ్మలు నరికేయండి, ఆకులు పారేయండి, మొత్తం తీసి అక్కడ పారవేయండి. పశువులను దాని నేరడ నుండి తోలివేయండి. ఇక్కడ పడుకుని ఉన్నటువంటి పశువులన్నిటి కూడా ఆ చెట్టు నీడ నుంచి తోలివేయండి. పక్షులను దాని కొమ్మ నుండి ఎగరగొట్టడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనప ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములలోని గడ్డి బాలగినట్లు దాన్ని భూమిలో విడువడి. ఈ కొమ్మలు ఎన్ని కూడా నరికేసిన తర్వాత దాని మొద్దును మాత్రం ఉంచండి. దాని మొద్దును ఇనుమును ఇత్తడితో కలిపినట్టుగా దాన్ని గట్టిగా కట్టేసి భూమిలో అలాగే ఉంచండి అని చెప్పేసి దాని ఆ మొద్దు మంచుతో తడిసిపోతూ ఉండాలి. ఇక దానిపైన కొమ్మలు కానీ ఆకులు కానీ ఏమీ కనపడతా గీయలేదు, అలా ఉండాలి అని చెప్పేసి ఇడుబడి 7 కాలములు గడుచు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వారికి కలుగును. అలా ఆ విధంగా 7 కాలాల పాటు జరగాలి. 7 కాలాలు ఉన్న తర్వాత దానికి ఉన్నటువంటి మానవ మనసుకు బదులు పశువుల యొక్క మనస్సు దానికి కలుగును. ఈ యాజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. ఈ యాజ్ఞ అంతా కూడా బహు జాగరూకులైనటువంటి దేవదూతల ప్రకటన అనుసరించి జరుగుతూ ఉంటుంది. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగును. చూసారా, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, భగవంతుడు ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పగలరో ఆయనకే వెళుతుంది. అది ఆయన ఇష్టం. ఈ భూలోక రాజ్యాలన్నిటి మీద అధిపతి ఎవరంటే పరలోకమందు ఉన్నటువంటి పరిశుద్ధుడకు దేవుడు, శక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు. కాబట్టి ఆయన ఎవరికి ఏ రాజ్యము ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన ఇస్తేనే ఆ అధిపతులు అవుతారు, రాజులు అవుతారు. కానీ వాళ్ళు సొంత తెలివి చేత కాదు, బలము చేత కాదు, జ్ఞానము చేత ఎంత మాత్రము కాదని చెప్పేసి దేవుడు తెలుసుకోమని తెలియజేయడానికి ఈ కలయని ఈ నెబుకద్నెజర్ అనే రాజుకు రప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని భావాన్ని తెలియజేయడానికే రప్పించాడని చెప్పేసి ఇక్కడ దేవదూతలు ప్రకటిస్తున్నారు. మనుషులందరూ తెలుసుకునేలాగున ఇలాగున జరుగును. బెల్తషాజరు, నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనక నీవే దానిని చెప్ప సమర్థుడు వంటివి అన్నాడు రాజు. నీవే చెప్ప సమర్థుడివి, నీకే సమర్థత ఉంది. నా కళ యొక్క భావాన్ని చెప్పగలిగినటువంటి వాడు నా రాజ్యంలో నీవు తప్ప ఎవరూ లేరు, అందుకని నిన్ను పిలిపించానని చెప్పేసి ఆ రాజుగారు దానియేలుకు చెప్పగా, అందుకు దానియేలు బెల్తషాజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయము పొంది మనసున కలతపడుచుండగా ఆ కలన్నాడు. అయ్యో, ఎంత జరుగుతుందా, ఎలా జరుగుతుందా ఈ రాజుగారికి, ఈ విధంగా అవుతుందా అని చెప్పేసి ఒక్కసారి ఆయన ఉలిక్కి పడ్డాడు, కలత చెంది విస్మయం అయిపోయాడు. 1 గంట
అతి పతి లేకుండా ఏమీ మాట్లాడుకోకుండా మరి ఈ దానియేలు అలా చూస్తూ ఉంటే అప్పుడు అంటున్నాడు రాజు, బెల్తషాజరు, ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలతపడకుము అనేను. అంతటా దానియేలు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక. నా రాజా, నా ఏలినవాడా, అయ్యో ఇది నీకు జరగకుండా ఉండునుగాక. నీకు శత్రువు అయినటువంటి వారికి మాత్రమే ఇది జరుగునుగాక అని చెప్పేసి అన్నాడు. దాని భావము తమ శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్మలు ఆకాశమునంతట ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను ఉండెను. సమస్త జీవకోటికి ఆహారము దానిలో ఉండెను. మనుషులేమి పశువులేమి సమస్తమును దాని క్రింద తలదాచుకోవడానికి, మరి బ్రతకడానికి, సంతోషంగా హాయిగా జీవించడానికి ఆ వృక్షము ఏర్పాటు చేయబడి ఉన్నది. అది మీకు వచ్చినటువంటి కళ. అయితే అది ఎవరంటే, మహారాజా నెబుకద్నెజర్ రాజా, అది మీరే. ఆ వృక్షం మీరే, ఆ చెట్టు మీరే. మీ రాజ్యంలో ఎంత సౌఖ్యముగా సంతోషముగా మరి మనుషులేంటి పశువులేంటి పక్షులేంటి సమస్తము హాయిగా జీవిస్తున్నటువంటివి ఆ గొప్ప వృక్షము మీరే. అది మిమ్మల్ని సూచిస్తుంది. కానీ మరి చివరాకారికి ఏం జరిగిందా అంటే, అది మరి ఆ దేవదూత చెప్పినట్లు అది నరకబడి, మరి కొమ్మలు పారవేయబడి, ఆకులు విసిరేయబడి, పశువులు త్రోలబడి, పక్షులు ఎగరగొట్టబడి ఇవన్నీ జరిగినాయి. అంటే కొలది కాలంలోనే నీ రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఉండదు. నీ రాజ్యం నీ చెంత ఉండదు. ప్రజలే నిన్ను తరిమి 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 కొడతారు. ప్రజలే నిన్ను తరిమేస్తారు. ఆ రాజ్యం నీ దగ్గర ఎంత మాత్రం కూడా ఉండదు. చివరాగారికి నువ్వు ఎలా ఏమైపోతావంటే, అడవిలోకి తరమబడి నీవు పశువు వలె తిండి లేక ఎండిపోయి ఆకలయ్యి అలమటించి పశువులు మేసినట్లు ఆ ఆకలి తీర్చుకోవడానికి గడ్డి మేస్తావు, పచ్చగడ్డి తింటావు, పచ్చగడ్డి మేసే స్థితి నీకు వస్తుంది. రాజా, ఈ స్థితి నీకు రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నా. నీ పగవాళ్ళకి ఇది వస్తుందేమో అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి స్థితి నీకు మున్ముందు రాబోయే మరి కాలంలో వస్తుందని చెప్పేసి దేవుడు తెలియజేయటమే ఈ కళ యొక్క భావము. నన్ను క్షమించు, ఇది జరిగి తీరుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది రాజా అని ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ దానియేలు మరి ఆ రాజుని గురించి విలపిస్తూ చెప్పలేక దాని భావాన్ని చెబుతాడు. ఇది జరుగుతుంది రాజా అని చెప్పేసి చెబుతాడు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినేదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో దానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు ఇలాగన జరుగును. చూసారా ఏమంటున్నాడు? సర్వోన్నతుడకు దేవుడు ఈ రాజ్యాధికారం అంతా నీకు తీసేస్తున్నాడు. నీకు గర్వం పెరిగిపోతుంది. నీకు ఒక సమయంలో బాగా గర్విష్ఠు అయిపోతావు. గర్వం పెరిగిపోద్ది. నా వల్లనే కదా ప్రజలు సురక్షంగా ఉన్నారు, నా వలన ఈ పశుపక్షులు నిశ్చయిస్తున్నాయి, నాదే ఈ అధికారం అంతా, ఈ రాజ్యము నేను లేకపోతే ఈ ప్రజలంతా ఏమైపోతారు, నాశనం అయిపోతారు, సస్తారు, నా దైవాల్లో వీళ్ళు బ్రతుకుతున్నారు ఆహాహా అని వికటాట్టహాసం చేస్తూ నువ్వు ఎరగపోతావు. ఒకనొక కాలంలో ఆ క్షణమే ఈ రాజ్యము నీ దగ్గర నుంచి తొలగించబడుతుంది, తీసివేయబడుతుంది. ప్రభు ఎవరికి ఏ కాలంలో ఎవరికి ఏ రాజ్యాన్ని ఇస్తాడో అది ఆయన చేతిలో ఉంది. గర్వపోతుల దగ్గర రాజ్యం ఉండదు, రాజ్య పరిపాలన ఉండదు. గర్వించినటువంటి వారి దగ్గర రాజ్యం ఎంత మాత్రం ఉండదు. అల్పులకి పేదలకి అర్హత లేని వారికి కూడా దేవుడు
రాజ్యాన్ని ఇచ్చేటువంటి అర్హత సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా అని నీవు తెలుసుకునేంత వరకు నువ్వు అడవిలో ఏం చేస్తావు? గడ్డి తింటావు, పశువులు మేసినట్టు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ఆ గ్రహింపు రావాలి. అంత నాదేనని చెప్పేసి నువ్వు విరవేగకూడదు అని చెప్పాడు. అప్పుడు రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ అలా జరుగుతున్న సమయంలో, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. అయితే రాజా, నీవు ఇదంతా తెలుసుకుని బుద్ధి తెచ్చుకొని నాకెందుకు ఇలాగ జరిగింది, ఇంత సర్వోన్నతమైనటువంటి రాజ్యము, మహా గొప్పదైన రాజ్యం నా దగ్గర నుంచి ఎలా పోయింది, నేనేమిటి తినడానికి తిండిగాడ లేకపోతే గడ్డి తినాల్సి వస్తుంది, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను చేసిన ఘోరాలేంటి, అవన్నీ కూడా నువ్వు తలుచుకుని అయ్యో చాలా పొరపాటు చేశాను, దేవా నన్ను క్షమించు, ప్రభువా నన్ను రక్షించు, కరుణమయ నన్ను కాపాడని చెప్పేసి నీవు మనసు మార్చుకుని నీ పాపాలన్నిటికీ పశ్చాత్తాపడిన రోజున అప్పుడు దేవుడు మరల నిన్ను కరుణించవచ్చు, కరుణించి మరల నీ రాజ్యం నీకు ఇవ్వచ్చు. అంతటి వరకు నువ్వు గర్వపోతూ ఉన్నంత వరకు ఇది నీకు జరిగి తీరుతుంది, ఇది ఖచ్చితం. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఆనాడు ఈనాడు ఏనాడు నిరంతరము జరిగే ప్రక్రియ ఇదే. దేవుడు రాజ్యాన్ని ఇస్తాడు, తన ప్రజలను పరిపాలించమని, కన్నబిడ్డలాగా చూడమని, మరి తిండికి కూటికి వస్త్రాలకి ఏమీ లోటు లేకుండా వాళ్ళకి చేయమని, న్యాయాన్ని మరి జరిగించమని ఒక రాజ్యాన్ని ఒక వ్యక్తి చేతిలో పెట్టినప్పుడు, ఒక ప్రభుత్వానికి కొంతమంది చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు నాకంటే ఎవడో లేడు, గొప్పవాడు లేడు, ఆయన్ని చంపేయండి, ఈయన చంపేయండి, ఈయన నరికేయండి, నాకు వ్యతిరేకంగా ఉన్నవాడన్నా చంపేయండి, వాళ్ళ జైల్లో పెట్టండి, వాళ్ళకి శిక్షలు విధించండి, వాళ్ళ ఆస్తులు లాగేసేయండి, ఇవన్నీ గర్వపోతులు చేసేటువంటి పనులు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా వాళ్ళని పెంట దెబ్బలుగా చేస్తాడు, గడ్డి మేసేటట్టు చేస్తాడు, ప్రజలు సేదరించుకునేట్లు చేత్కారం పొందేటట్లు చేస్తాడు, ఎందుకు పనికి రాకుండా చేస్తాడు. అలా జరగట్లేదా? మన రాజ్యాలు ప్రజాస్వామ్య రాజ్యాలు అయినప్పటికీ అలా జరగట్లేదా? ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని రాజ్యాల్లో మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎప్పుడు మరి చక్కగా పరిపాలన చేస్తాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు మహారాజు అంత చక్కగా పరిపాలన చేశాడు. సౌలుకు రాజ్యాన్ని అధికారాన్ని ఇచ్చాడు, గర్వపోత అయిపోయాడు, సౌలును మార్చేశాడు, దావీదు రాజుకి ఇచ్చాడు. మరి దావీదు రాజు మరి చక్కగా పరిపాలన చేశాడు. తను ఏ స్థితి నుంచి వచ్చాడో నిరంతరము గుర్తు చేసుకుంటూ ప్రాధాయపడుతూ పరిపాలన చేశాడు. ప్రతి క్షణము మరి తిరిగి చూసుకునేవాడు, నేనేమైనా తప్పు చేస్తున్నా ఈ రోజున అని చెప్పేసి పరిశీలన చేసుకుని పరీక్ష చేసుకుని కన్న బిడ్డల్లాగా చేసుకున్నాడు. అందుకనే దావీదు పేరు ఈనాటికి నిలిచి మరి ఆ దావీదు వంశం నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి భూలోకానికి రావడం అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దానియేలు గ్రంథం చదివేటువంటి వారు ఎవరైనా చదివితే మంచి పాఠం నేర్చుకుంటారు. రాజులు చదవాలి, మంత్రులు చదవాలి, మరి ఈ పరిపాలకులు చదవాలి. చదివితే సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తియుక్తులు వాళ్ళకి తెలుసు. దేవుని యందు ఎలా అణిగిమణిగి ఉండాలో తెలుసుది. నెబుకద్నెజరు యొక్క రాజు ఎలాంటి రాజు, ఎలా గడ్డి తిన్నాడు, గడ్డి పెంచాడు, పశువులాగా తయారయ్యాడు, దానికి కారణం ఏంటో కూడా అవన్నీ కూడా తేర్చుకుని బుద్ధి తెచ్చుకుని మంచి పరిపాలకులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఇక్కడ చెప్తున్నాడన్నమాట. ప్రత్యుత్తరం ఇచ్చాను, పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించాను. హల్లెలూయా. ఈ దానియేలు భావాన్ని ఎలా చెప్పాడు అదంతా కూడా రాజుగారికి జరిగింది, సంభవించింది. మహా గొప్ప రాజైనటువంటి ఆయన
మరి ఆకాశ పక్షులకి, మనుషులకి, జంతువులకి సమస్తము తిండి పెట్టి మరి సుభిక్షంగా సంతోషంగా పరిపాలన జరిగేటువంటి టైంలో ఎంత గర్వం వచ్చేసిందో, ఆ గర్వించిన నాడే మళ్ళీ ఇదంతా జరిగిపోయి రాజ్యాన్ని అంతా కోల్పోయాడు, అడవిలోకి ప్రజల చేత తరం పడ్డాడు. మరి ఈ రోజుల్లో కానీ చూస్తాం వార్తల్లో, పార్లమెంటును ముట్టడించి ప్రజలు రాజుల్ని తరిమి కొట్టడం, అటు శ్రీలంకలో కానీ తర్వాత అనేక చోట్ల మనం ఈ మధ్య వార్తల్లో చూసాం, ప్రజలే తరిమి కొట్టడం. అదేవిధంగా ఈ రాజునే ఈ ప్రజలు తరిమి కొట్టాడు, అడవిలోకి పారిపోయాడు, కనపడకుండా దాక్కున్నాడు. ఆహారం అయింది, తిండి పెట్టేవాళ్ళు లేరు, మనుషులు కనపడితే చంపేస్తారేమో, క్రూర మృగాలు చీల్చి చెండాడేస్తాయేమో, తను పోషించిన క్రూర మృగాలు అడవి జంతువులు చీల్చి చెండాడి తినేస్తాయేమో, ఆకాశ పక్షులు పొడిచి చంపేస్తాయేమో. అందుకని బిక్కుమంటూ భయంగా దాక్కుని ఆకలి వేసినప్పుడు గడ్డి తిన్నాడు. ఆకలి మంటను చల్లార్చుకుంటాయి, గడ్డి తిన్నాడు, పచ్చగడ్డి తిన్నాడు, పచ్చగడ్డి మేసాడు పశువులాగా. ఏం చేస్తాడు? కాబట్టి ఇవన్నీ కూడా జరిగినవి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోని నగరమునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావం అంతటిని కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను. ఓ 10 నెలలు ఈ కళ వచ్చి 10 నెలలు జరిగిన తర్వాత అతడు రాజధాని నగరం ముందు సంచరించుతుండగా ఎలా చూసా, ఇదంతా నా గొప్పదనం కదా, ఇదంతా నా బలాశయం కదా, నేను కట్టించిన నగరం కదా అని తనలో తాను నవ్వుకుంటూ గర్వించి తాను అనుకుంటున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఈ రాజు తన నోటిలో ఈ మాట ఎప్పుడైతే అనుకుంటున్నాడో అప్పుడే ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడింది. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయాను. ఎప్పుడైతే గర్వించి రాజు అలా అనుకున్నాడు, నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడిందని ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింపని నిశ్చయించును, దానికి వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరిగినని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నుంచి గొప్ప శబ్దము స్వరం వినబడింది. రాజగు నెబుకద్నెజరు, నీ రాజ్యం నీ దగ్గర నుంచి తొలగిపోయింది, నువ్వు గర్వపడ్డావు, గర్వించావు కాబట్టి ప్రజలు నిన్ను తరిమి కొడతారు, నువ్వు అడవిలోకి పారిపోతావు. పారిపోయి మరి నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నాడో ఆయనకి ఇచ్చేస్తాడు. నీకు మరి 7 కాలాల పాటు ఈ రకంగా నీకు జరుగుతుంది. నీవు మారు మనసు పొందే వరకు, నీలో గర్వం తగ్గే వరకు, నీలో ఉన్నటువంటి తల తిక్క, తల పగురు, తల బిరుసు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తగ్గే వరకు ఈ రకంగా జరుగుతుంది. 7 కాలంలో నీకు ఇలాగ జరిగిందని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల నుండి అతనిని తరిమివేసిరి, అతడు పశువులే గడ్డి మేసాను. ఆకాశపు మంచు అతని దేహంలో తడుపుగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివయ్యు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివయ్యు ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఇలా జరిగిన తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. పశువుల యొక్క మనసు పోయింది, మానవుల మనసు వచ్చింది. అప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసుకున్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ స్తుతింపబడను కాక, స్తుతి 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 అని చెప్పి స్తుతించుకున్నాడు. ఆయన పరలోక సేనల ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ప్రభువా, నీవే
అని చెప్పేసి, మరియు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? ఎవరైనా దేవుణ్ణి అడిగే సమర్థత ఉందా? ప్రభువా ఏంటి నువ్వేం చేస్తున్నావు? జనులను చంపేస్తావా? మాడగొట్టేస్తావా? వీళ్ళందరూ చచ్చిపోతున్నారు అని చెప్పి అడిగేటువంటి ధైర్యము, గట్స్ మరి దేవుని మాట్లాడేవాడు దమ్ము ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు అని చెప్పి రాజు అంటున్నాడు. ఆ సమయమున నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధపు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చుది. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగున నెబుకద్నెజరుకు నేను పరలోక రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గనపరుస్తున్నాను. ఈ రకంగా ఎప్పుడైతే పశ్చాత్తాపంది మరి దేవునికి ధనం పెట్టి స్తోత్రం చెప్పి మరి పూజించాడో, మళ్ళీ అప్పుడు తన మంత్రులు వచ్చారు, తన ప్రజలు వచ్చారు, అధికారులు వచ్చారు, మళ్ళీ ఆలోచన చేశారయ్యా రా, నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా, ఇంకా మళ్ళీ మమ్మల్ని జాగ్రత్తగా ఏలు పరిపాలన చేసేది ప్రజలందరూ కూడా ఆహ్వానించినప్పుడు మళ్ళీ తన రాజ్యం దాన్ని తిరిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే గర్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. ఒక రాజ్య విషయంలోనే కాదు, మనం బాగా ధనం సంపాదించి కటిక పేదరికం నుండి దేవుడు మనకి అభివృద్ధి చేసినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి అందరినీ మర్చిపోయి వాళ్ళని క్షేమంగా హీనులుగా మరి చాలా హీన పరిస్థితుల్లో వాళ్ళని చూసినప్పుడు మరి అవన్నీ కూడా మళ్ళీ మనకి దేవుడు తీసేస్తాడు. మేడలు, కార్లు, మిద్దులు సంపాదించి మనం ఏ స్థితి నుంచి వచ్చి మరి ఉన్నామో అదంతా ఆ స్థితి మర్చిపోయినప్పుడు బంధువుల్ని, చుట్టాలని, మరి తెగవారిని, జాతి వారిని మర్చిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి నా ఎంత ధనవంతుడు లేడు, నేను ఏం చెప్పినా తెలుసుది, డబ్బుతో ఏమైనా చేస్తాను, కొనేస్తాను, పోలీసులను కొనేస్తా, లాయర్లను కొనేస్తా, జడ్జీలను కొనేస్తా, న్యాయాన్ని కొనేస్తాను, ఎవరైనా కొనేస్తాను, నాకు ఎదురు ఏమి లేదని చెప్పి వెర్ర వీగిన రోజునే మళ్ళీ వాడు డాముని కింద పడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ స్థితికి ఉన్న స్థితికి దేవుడు పంపించేస్తాడు. అలా దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నప్పుడు యోబులాగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు, నాకేదేం కాదు, నాకు నాది కాదు ఇది ఆయనది అని చెప్పి మళ్ళీ ఆయన్ని స్తుతించినప్పుడు యోబులాగా సర్వం కోల్పోయినా పదింతలో నూరంతలుగా యోబులాగా మళ్ళీ దేవుని దీవించినట్లు దీవిస్తాడు. గర్వపోతున్న గర్వాన్ని అంచినట్లు గర్వపోతులందరూ అంచేస్తాడు. రాజ్య విషయంలో అంతే, పరిపాలన విషయంలో అంతే, ధనికుల విషయంలో అంతే, విద్యావంతుల విషయంలో కూడా అంతే. విద్య చేత విరవిగేవాడు కాడు ఉంటాడు. విద్య చేత విరవిగి నాకంటే తెలివిగలవాడు లేడు, నాకే గొప్ప విద్య వచ్చు, నాకే చదవచ్చు, అన్నీ వచ్చు అంటే దేవుడు ఒక్కసారి ఒక్క దెబ్బ కొడితే మర్చిమరిపి వచ్చాడు, అన్నీ మర్చిపోతాడు. ఎందుకు పనికి రాకుండా రోడ్లంట పిచ్చివాడై చిరిగిపోయిన బొడ్లు వేసుకుని అంత విద్యావంతుడైన తిరిగేవాడిని మనం ఎంతమందినో చూస్తున్నాం. కాబట్టి మనకి ఎల్లప్పుడూ మనకి ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి నిరంతరము ప్రార్థించుకుంటూ ఉండాలి, పూజించుకుంటూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. నీ కృపేనయా, నీ కృప లేకపోతే నేను జీవించలేనయా, నీ కృప నాకు చాలు, నీ దీవెన నాకు చాలు అని చెప్పేసి ప్రతి క్షణం కూడా మనం ఆయన్ని తలుచుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అమ్మో దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, ఇది మంచిదైతే దేవుడు సంతోషించి ఆశీర్వదిస్తాడు. మనం తప్పు పని చేస్తే దేవుడు ఉన్నాడు, ఎవరు చూడటం లేదని కాదు. దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, ఏది చేసినా ఎవరు చూడటం లేదులే, నన్ను ఎవరు పట్టుకోలేదులే, నేను ఎవరికి దొరకనులే, నేను చాలా తెలివిగలవాడిలే అనుకుంటే భగవంతుడు అనేవాడు దేవుడు చూస్తాడు, చూసి నిన్ను శిక్షిస్తాడు. తప్పనిసరిగా దేవుడు న్యాయవంతుడు, న్యాయం ప్రకారమే చేస్తాడు. ఆయనకి ఎంత ఒక హత్య చేసి, ఒక మానభంగం చేసి, ఒక దుర్మార్గం చేసి దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు లొంగిపోతాడు అనుకున్నావా? పిచ్చివాడా, లొంగడు. దేవుడు అన్యాయం చేయడు, న్యాయం తీరుస్తాడు, శిక్షిస్తాడు, తప్పనిసరిగా శిక్షేస్తాడు. ఈ లోకంలో లేకపోయినా నువ్వు ఆ లోకంలో తప్పించుకోలేవు. నీ ఆత్మ నాశనానికి తెచ్చుకోవద్దు, నీ ఆత్మను కాపాడుకుంటా చూసుకో.
అని చెప్పేసి ఈ దానియేలు గ్రంథం ద్వారా ఈ చక్కని కథలు దర్శన రూపంలో దేవుడి మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన పాఠకులారా. కాబట్టి మరి ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. తర్వాత ఎపిసోడ్లో ఒక మంచి ఇంకో కథ స్టోరీ ఉంది, అవి చెప్పేసి నేను మీకు చక్కగా దాని యొక్క వివరాన్ని మీకు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, ఘనపరుచునుగాక, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళునుగాక, పెంట దెబ్బల నుండి దేవుడు మిమ్మల్ని పైకి లేపునుగాక, మరి పేదరికం నుంచి పైకి లేపునుగాక, మన కష్టాల నుంచి దేవుడు మనల్ని చేయి పట్టుకుని రిస్టోర్ పైకి తీసుకువచ్చునుగాక. దేవుడు మరి ఈ బైబిల్ వాక్యాలు వినమంటున్నాడు, బైబిల్ చదవమంటున్నాడు, బైబిల్ శ్రద్ధగా వినమంటున్నాడు. కాబట్టి దేవుడిని నిరంతరము ధ్యానించాలి, మనసులోని ధ్యానించుకుంటూ మనం జీవిస్తూ ఉండాలి. మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములు వందనాలు ప్రభా. అత్యంత కృపతో మమ్మల్ని ప్రేమించి ప్రభా, ఆశీర్వదించి దీవించి ప్రభా తండ్రి, ఇదిగో చక్కని మాటలు, బైబిల్ వాక్యాలు, బైబిల్ కథలు, నీతి వాక్యాలు వింటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రభా నెమరు వేసుకుంటూ అద్దంలో చూసుకున్నట్టు మా తప్పు ఒప్పులను గ్రహించి ప్రభా మంచి మార్గంలో నడవటానికి ప్రభా ఇదిగో ఈ బైబిల్ హిస్టరీని ప్రభా మాకు ఉపయోగకరంగా ఉండేటట్లు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వించమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేక్షకులారా, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మరి బైబిల్ వాక్యాలు అందేటట్లు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి అందరికీ నా వందనాలు. హల్లెలూయా, స్తోత్రం.